వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు, మన నాథుడు, మన ప్రియుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని కృపలో వర్ధిల్లుతూ, దేవుని వాక్యమందు వేరుపారి, ప్రార్థన యందు ఎడతెగక మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ కృప కలిగిన తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. నా ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడిన మాట. నా ప్రియుడు అన్నా, నా ప్రభువు అన్నా, గొప్పవాడు అన్నా, శ్రేష్ఠుడు అన్నా యేసుక్రీస్తు ప్రభువు గురించి పలకడమే, యేసుక్రీస్తు ప్రభువు గురించి ఒప్పుకోవడమే, యేసుక్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం ఇవ్వడమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద నివసించినంత కాలం అనేకుల్ని స్వస్థపరిచారు, అనేక అద్భుత కార్యాలు చేశారు, పరలోకపు అనేక సత్యాలను అనేకులకు తెలియజేశారు. మానవ జాతి కొరకు తన ప్రాణ త్యాగం చేసి పాపము నుంచి విమోచన ఇచ్చారు. అంతేకాదు, నరకపాత్రులమైన మనలను నరకము నుండి తప్పించి పరలోక ప్రాప్తిని అనుగ్రహించిన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ కార్యములన్నిటిని బట్టి మనం నిత్యముగా చెప్పవలసిన మాట, నా ప్రియుడు నావాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున, మన బ్రతుకులలో ఆయన చేస్తున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి నిశ్చయముగా మనం చెప్పవలసిన మాట, నా ప్రియుడు నావాడు. ఆయనను మనం ప్రేమిస్తూ, ఆయన చేత రక్షించబడిన వారిగా, ఆయన వలన మారు మనసు పొందిన వారిగా, ఆయనకు ఇష్ట ప్రకారం జీవిస్తున్న వారిగా, ఆయనకు లోబడిన వారిగా మన ప్రాణప్రియుడికి మన ప్రేమను మనం తెలియజేసే వారిగా ఉండాలి. ఆ నిజరక్షకుడైన దేవుడు, ఆ లోకరక్షకుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభు స్వయముగా అందరికీ కనిపిస్తూ అనేక రకాల మేళ్లను చేశారు. ఈ దినాన అదృశ్య దేవుని సత్యస్వరూపి అయి మనలను కూడా కాపాడుతూ, మన ప్రార్థనలు ఆలకిస్తూ, మన బ్రతుకులలో మేలులు చేస్తున్నందుకు, అంతకు మించి మనల్ని బ్రతికింపజేస్తున్నందుకు, ఆయన మార్గమును మనకు తెలియజేసినందుకు మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎంతైనా బిగ్గరగా నా ప్రియుడు నావాడు అనే మాట మనం చెప్పగలగాలి. నా ప్రియుడు నావాడు అని మనం చెప్పాలి అని అంటే ఎలా, ఎందువలన చెప్పాలి అనే మాటలు 2-3 ధ్యానిద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చూడగలిగితే, క్రీస్తు తన పరిమళ వాసనగా మనం ఉండగలుగుటకు దేవునికి తన్ను తాను అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు. ఇలాంటి ప్రేమ, ఇటువంటి ప్రేమ మనము కలిగిన వారిగా ఉండాలి. ఆయన మనం పరిమళ వాసనగా ఉండాలని దేవుని ఎదుట మన కొరకు బలైపోయారు, అర్పణైపోయారు ఆయన. అది ఆయన ప్రేమ. నా ప్రియుడు నావాడు అని మనం చెప్పగలుగుతున్నామంటే బలైపోయే అంతగా, అర్పణైపోయే అంతగా నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ ప్రియుడు ఆయన. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమందు మచ్చైనను ముడతైనను కళంకమైనను మరి అట్టిది ఏమైనను లేకుండా సంఘమును పరిశుద్ధపరచడానికి, నిర్దోషంగా ఉంచడానికి, మహిమ కలిగినదిగా దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు వాక్యమనే ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవునికి తను తాను అర్పణముగా అర్పించుకున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా,
దేవుని సంఘమైన నీవు నేను ఆయన వారిని అయిపోవడానికి మనల్ని పరిశుద్ధపరిచి నిష్కళంకులుగా చేసి మహిమ కలిగిన వారిగా చేయుట కొరకు మనలో ఎటువంటి మడత, ఎటువంటి మచ్చ, ఎటువంటి కళంకం ఏమీ లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేపించి దేవుని ఎదుట మన కొరకు ఆయన అర్పణ అయిపోయారండి. అందును బట్టి నువ్వు నేను అతిశయిస్తూ చెప్పవలసిన మాట, ఆయన నా ప్రియుడు. ఇంకా మీకు వివరాలు కావాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయమును మనం ధ్యానించగలిగితే ఆ ప్రాణ ప్రియుడైన దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన అనేక గొప్ప కార్యాలు మనం చదవగలుగుతాం. నా ప్రియుడు నావాడు అనడానికి ఆ గొప్ప దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేశారు. నేను అతని దానను అని చెప్పగలిగిన స్థాయిలో యేసయ్య కొరకు, నీ కొరకు బలైపోయి అర్పణైపోయిన ఆ దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నావా? లేదంటే అంతవరకు అద్భుతాలు జరిగితే ఆయన నా ప్రాణప్రియుడండి, ఉపకారాలు జరిగితే నా ప్రాణప్రియుడండి, మేలులు కలిగితే నా ప్రాణప్రియుడని సాక్ష్యం చెప్పే జీవితంలో ఉన్నావా? ఒకసారి ఆలోచిద్దాం. లేఖనం చెప్తుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఆ ప్రియుణ్ణి నీ ప్రియునిగా చేసుకోవడానికి నువ్వేమైనా చేసావా? ఒక అడిగేమన్నా నువ్వు వేయగలిగావా? ఆయన ప్రాణం ఇచ్చేశాడండి. ఒక మనిషిలో ఉండవలసిన 6 లీటర్ల రక్తం నిన్ను రక్షించుట కొరకు, విమోచన క్రయధనంగా నీ కొరకు చెల్లించుట కొరకు ఆయన శరీరం పగలగొట్టబడింది. ఆ రక్తం దారదారులుగా ప్రవహించింది. ఆయన కొరకు నువ్వేమైనా వదులుకున్నావా? ఒక శరీరాశ, ఒక నేత్రాశ, ఒక జీవపు డంబం, పోనీ ఒక నీ దృష్టికి విలువైనది ఆయనకి ఇష్టం లేనిది ఏదన్నా వదులుకుని ఇప్పుడు చెప్పు, నా ప్రియుడు నావాడు అని. దేవుని యందు ప్రియమైన వారలారా, వినయ భయభక్తులతో ఒక మాట, మన క్రీస్తు పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడాలి. ఆయన పోలిక, ఆయన సువాసన, ఆయన పరిమళ వాసన మన దగ్గర నుంచి వెదజల్లబడాలి అని అంటే ఆ ప్రియుడి కొరకు ఏం చేస్తున్నాం? ఒక్కసారి దినాన్న ఆలోచించు. ఏదో ఒకటి చేయటానికి ఆయనకి ఇష్టమైనది, ఆయన ప్రియురాలి కొరకు ప్రాణం ఇవ్వగా ప్రియుడి కొరకు నువ్వు ఏదో ఒకటి దేవుని ఎదుట చేయటానికి ఇష్టపడి ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నీ నిర్ణయాన్ని గౌరవిస్తాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకళ్ళు దీవించిన గాక. వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యాన్ని హత్తుకుందాం. ఆ వాక్యం ద్వారా దేవుని యొక్క ప్రేమలో పడదాం, దేవుణ్ణి ప్రేమిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అన్న మాటను ఈ దినాన ప్రభువా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. మీరు మా కొరకు మేము పరిమళ వాసనగా ఉండాలని దేవుని ఎదుట అర్పణగా బలిగా అయిపోయారు. మేము పరిశుద్ధంగా, నిష్కళంకంగా, మహిమయుక్తంగా అవ్వాలని, మాలో ఉన్న కళంకం, మడత, మచ్చ సమస్తాన్ని తొలగించుట కొరకు మీరు అర్పణగా అయిపోయారయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరిచారు, మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకుని భూలోకానికి వచ్చేసావు ప్రభువా. దేవ, నిన్ను ప్రేమిస్తున్న వారిగా మేము మాటలు చెప్పటం కాదు కానీ ప్రభు, మా ప్రేమ క్రియల్లో ఉండగలుగుటకు, క్రీస్తు సువాసన మా నుండి వెదజల్లుటకు నీ కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.